విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన న్యూస్ను చూద్దాం. మార్గదర్శిపై అప్పీళ్ల ఉపసరించుకున్న సిఐడి, ఈనాడుకు బాబు గిఫ్ట్ అట. మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలు, నిధుల మళ్లింపుపై గతంలో పక్కాగా సాక్ష్యాలు సేకరించిన సిఐడి చందాదారుల ప్రయోజనాల పరిరక్షణకు 1050 కోట్ల ఆస్తులు జప్తట. జప్తు ఖరారు కోసం నాడు న్యాయ పోరాటం చేసిన దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ రూపంలో ఆధారాలన్నీ ప్రత్యేక కోర్టుకు సమర్పణ. ప్రత్యేక కోర్టుల ఉత్తర్వులపై నాడు హైకోర్టులో అప్పీళ్లు. మార్గదర్శి, శైలజ కిరణల వాదనలతో విభేదించిన సిఐడి ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పరిస్థితులు తారుమారు. మార్గదర్శి ఫైనాన్సర్స్ పరిస్థితి రాకుండా అడ్డుపడ్డ చంద్రబాబు, అందుకే సిఐడి ద్వారా హైకోర్టులో అప్పీళ్ల ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయస్థానానికి నివేదించిన సిఐడి. మొత్తానికి మార్గదర్శి పైన లోయర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ల పైన అప్పీల్కి పోయింది ఏపీ సిబిసిఐడి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మార్గదర్శిలో 1050 కోట్ల రూపాయలకు సంబంధించిన డిపాజిట్లు అవకతవకలు జరిగినాయి. డిపాజిట్ చేసుకున్న దాన్ని తక్షణమే ఇవ్వట్లేదు, రొటేషన్ పద్ధతులు వాడుకుంటున్నారు, కనీసం వాటిపైన వడ్డీలు కూడా చెల్లించట్లేదు, డిపాజిటర్లకి అన్యాయం జరుగుతుందనే కంప్లైంట్ల పైన సిబిసిఐడి కేసు దర్యాప్తు చేసి పైకోర్టుకు అప్పీల్కింది. పైకోర్టుకు సిఐడి కంప్లీట్ ఆధారాలతో ఛార్జ్షీట్ కూడా ఇచ్చింది. దానిపైన వాదనలు నడుస్తున్నాయి. ఇప్పుడు మార్గదర్శికి జరిమానా విధించే అవకాశం ఉంది, శిక్షలు పడే అవకాశం ఉంది. 1050 కోట్ల రూపాయల డిపాజిట్లని డిపాజిట్దారులకు పంపిణీ చేయమని ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఈనాడు సంస్థకి రిటర్న్ గిఫ్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఆ సిబిసిఐడి కేసును విత్డ్రా చేసుకున్నాడు కోర్టులో. ఏంటి అంటే, ఈనాడు సంస్థ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బౌడే కార్యక్రమం, అధికార పక్షమైన జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని తిట్టే కార్యక్రమం, విషయం జిమ్మే కార్యక్రమం చేసిండు. ప్లస్ ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అంత వీరుడు లేడు, సూర్యుడు లేడు అని పొగిడే కార్యక్రమం ఈ రెండింటికి ఉపయోగపడుతుంది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు భజన కోసం పనిచేస్తుంది కాబట్టి దానికోసం ఆయనకు జరిగిన మెయిల్ కోసం గిఫ్ట్గా ఇచ్చిండు అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. పరస్పర ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. ఇగో ఆయన సిఐడిది గిఫ్ట్ ఇస్తాడు మార్గదర్శికి. ఆ మార్గదర్శికి మేలు చేసినందుకు మళ్ళీ ఈనాడు సంస్థ ఇవాళ మళ్ళీ భజన చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారిని, ఎక్కడ ఎంతమంది చనిపోయినా, ఎంతమంది ప్రజలు రోడ్డును పడ్డా దాన్ని చూపారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు చేస్తాడు, స్వర్ణాంధ్రప్రదేశ్ చేసిండని చూపిస్తుంది. ఇక దానికి ఈ గిఫ్ట్ ఇస్తాడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక 5 ఏళ్ల పాటు సాగించిన విష ప్రచారానికి గాను బాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక గత 5 ఏళ్లుగా చేస్తున్న విష ప్రచారానికి గిఫ్ట్గా ఇది ఇచ్చిండట. ఆ విష ప్రచారమే కాకుండా ఇవాళ మళ్ళీ పాజిటివ్ ప్రచారం చంద్రబాబు నాయుడు గారి పైన, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పైన విష ప్రచారానికి కూడా ఈ గిఫ్ట్ అనే అర్థం ఉంది ఇందులో. మార్గదర్శి విషయంలో అక్రమాలు జరిగినట్టు సిఐడి గతంలో పక్కా ఆధారాలతో ఛార్జ్షీట్ వేసింది. దీంతో తేడా వస్తే తమ ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండడంతో బయటపడేందుకు మార్గదర్శి వ్యూహాలను అమలు చేస్తుంది. ఇందుకు చంద్రబాబు సర్కార్ కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఇది ఇవాళ చేసింది. అదే ఒక సామాన్యుడు 2 లక్షల బ్యాంక్కి ఎగ్గొడితే ఇగో ఇట్లా విత్డ్రా చేసుకుంటుందా? రైతుల తరపునో, కార్మికుల తరపునో, విద్యార్థుల తరపునో, మహిళల తరపునో, డోకరా గ్రూపుల తరపునో. ఇదంతా ఏంది? ఇదొక సామాజిక సమీకరణ, ఇదొక వ్యాపార ఒప్పందాలు, పార్టీ ఒప్పందాల భాగంలో జరిగింది అనేది ఇలా సాక్షి పేపర్ చెప్తుంది. కుల సమీకరణలు, సామాజిక సమీకరణలు, పార్టీల సమీకరణలు, రాజకీయ సమీకరణలు, పేపర్లు, జర్నలిజం ముసుగులో కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు వాళ్ళు కావాలనుకున్న వ్యక్తులను పైకి లేపటం, వాళ్ళు వ్యతిరేకించే వ్యక్తుల్ని అణగదొక్కే కార్యక్రమం, విషం జిమ్మే కార్యక్రమం చేస్తారు. దాంట్లో లోపాయకారి ఒప్పందాలు స్పష్టంగా బయటపడ్డాయని చెప్తుంది. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పైన విషయం జిమ్మినందుకు ఇలా గిఫ్ట్ ఇస్తాడు. మళ్ళీ ఇలా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నందుకు, ప్రభుత్వం చాలా మంచిగా ఉందని చెప్తున్నందుకు కూడా గిఫ్ట్ ఇస్తుందని సాక్షి పేపర్ చెప్పింది. మొత్తానికైతే అప్పీళ్ళు మొత్తం విత్డ్రా చేసుకున్నాం. ఎందుకు అప్పీళ్ళు విత్డ్రా చేసుకున్నాం అంటే సమాధానం లేదు ప్రభుత్వం. ఎందుకు చేసుకోవాలి? సిబిసిఐడి జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఇంకొక ఆయన ఉన్నా ముఖ్యమంత్రిగా, సిబిసిఐడి ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ. వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేశారు, ఛార్జ్షీట్ వేశారు. చూడండి ఏం కొంపలు మునుగుతున్నాయి. ఏమవుతుంది అంటే కొంపలు మునుగుతున్నాయి. ఎవరి కొంపలు? మార్గదర్శి కొంపలు మునుగుతున్నాయి. 1050 కోట్ల రూపాయలు జప్తు చేసే అవకాశం ఉంది వాళ్ళ ఆస్తుల్ని. వాళ్ళకి శిక్షలు, జరిమానాలు పడే అవకాశం ఉంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ప్రభుత్వం ఉన్నట్టుంది. కానీ ప్రజల పక్షాన
పక్షాన ప్రభుత్వం ఉండాలి వాస్తవంగా. ఇది ఒక వార్త. పారిశ్రామికవేత్తలే టార్గెట్ అట. మాయలేడి కదాంబరి జత్వానీని అడ్డుపెట్టుకొని సర్కారు సరికొత్త దందా. బాధితుల జాబితాలో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లట. పారిశ్రామికవేత్తలను బెదిరించేందుకు ప్రభుత్వం యత్నం. కదాంబరి బాధితుల్లో ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవ్ ధాని, సజ్జన్ జిందాల్ ఇలాంటి వారికి అండగా నిలవాల్సింది పోయి దోషులుగా చూస్తున్న వైనం. కూటమి ప్రభుత్వం తీరు వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉంది. ఈ దందాతో సంబంధం లేకుండా శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బేవరేజెస్, వైఎస్ఆర్ జిల్లాలో జువారీ, దాల్మియా కంపెనీలకు సర్కార్ బెదిరింపులు. బ్లాక్ మెయిలింగ్, ఫోర్జరీ పత్రాలతో పలువురు ఆస్తులు కొల్లగొట్టిన కదాంబరి ఏపీకి చెందిన బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఛేదించిన విజయవాడ పోలీసులు. న్యాయస్థానం అనుమతితోనే అరెస్టు, రిమాండ్. ప్రస్తుతం ఆ కేసును వక్రీకరిస్తూ ఎల్లో మీడియా దుష్ప్రచారం అట. ఈ మొత్తానికి పారిశ్రామికవేత్తల టార్గెట్గా ఈ జత్వాని అట, కదాంబరి జత్వాని. మరి ఆమె కథ ఏంది, ఆమె కదాంబరి ఏం కానీ మొత్తానికి పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఇండస్ట్రియలిస్టులని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేస్తుందని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. దీనిపైన సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. మరి దీంట్లో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత తెలియదు కానీ చాలా రాష్ట్రాలలో, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా, యూపీ, అనేక రాష్ట్రాల, ఢిల్లీ, అనేక రాష్ట్రాల్లో ఆమె పైన ఈ బ్లాక్మెయిలింగు, చీటింగ్ కేసులు ఉన్నాయట అనేది చెప్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆమెను ఇక్కడికి బలవంతంగా తప్పుడు కేసు పెట్టి పిలిపించి ఒక గెస్ట్ హౌస్లో బంధించి తీవ్రమైన చిత్రహింసలు పెట్టారు ఒక మహిళని, సినీ నటి, డాక్టర్నని ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అభియోగిస్తుంది. దానికి కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు సహకరించారని, వాళ్ళపైన కక్ష తీర్చుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి పార్టీలో కొంత ముఖ్య నాయకులపైన కక్ష తీర్చుకోవడానికి మరి కేసును తీశారా? అయాలు ఇదే కదంబరి కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు స్పెషల్ ఫ్లైట్లో ముంబై వెళ్ళి ఆమెని అరెస్ట్ చేసి అక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టి జడ్జి సాటిస్ఫై అయిన తర్వాతనే ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చారు. ఇదంతా అఫీషియల్గా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ ఇదే కేసులో ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ పోలీసులని స్పెషల్ ఫ్లైట్ ఏది ఇచ్చి పంపిద్దట. అక్కడ ఏం జరిగిందో ఎంక్వైరీ చేసినామని. ఇది మొత్తానికి ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు, ప్రజలకు సంబంధించింది కాదు. ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి ఏపీలో. అనేక మంది మహిళలను వేధిస్తున్నారు, అనేక మందిని చంపారు, ఇప్పటికీ సస్తున్నారు, గొడవలు అవుతున్నాయి, ఆస్తుల మీద ధ్వంసం చేస్తారు. వాటిపైన కూడా ఇదే సివియారిటీ, ఇదే సీరియస్నెస్ యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. అంటే మీకు ఒక ఎజెండా ఉంది, ఆ ఎజెండాను అమలు చేయడానికి కొంతమంది వ్యక్తుల్ని, కొంతమంది ఆఫీసర్ని ఇబ్బంది పెట్టడానికే మీరు ఈ కేసును తీసుకునిరా, లేదంటే నిజంగానే ఆమెకు ఏదో న్యాయం చేయడానికి. నిజంగానే ఆమెకు అన్యాయం జరిగితే న్యాయం చేయాలి, తప్పు లేదు. ఇట్లాంటి అన్యాయం జరిగిన వాళ్ళు ఏపీలో చాలామంది ఉన్నారు. లైంగిక దాడులు, బెదిరింపులు, అత్యాచారాలు, వేధింపులు, ఆస్తులపైన దాడులు, కుటుంబ సభ్యులను బెదిరించడం, ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. మరి వాటిపైన కూడా తీసుకోవాలిగా. ఇది ఇలా కదాంబరికి సంబంధించి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తుందట. దీంతో ఇక్కడున్న పారిశ్రామికవేత్తల పెట్టుబడిదారులు పెట్టడానికి వచ్చే వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు అని చెప్పి సాక్షి పేపరు ఒక వార్త రాసింది. లడ్డూలు ఇక రెండేనట. తిరుమల శ్రీవారి ప్రసాదంపై టీటీడీ వివాదాస్పద నిర్ణయం. గురువారం నుంచి అమల్లోకి. అదనంగా కావాలంటే ఆధార్ తప్పనిసరి. ఒకసారి లడ్డూలు తీసుకుంటే తిరిగి 4 రోజుల తర్వాత మళ్ళీ అవకాశం. దళారులను అరికెట్టేందుకే అంటున్న అదనపు ఈవో పెంచి పోషించే నిర్ణయమని భక్తుల ఫైర్. లడ్డూలు ఇక రెండేనట, తిరుపతి లడ్డూలు. టీటీడీ ఇదివరకు ఏంటంటే దర్శనం చేసుకున్నప్పుడు ఒక 2 ఇచ్చేది, మళ్ళీ కొనుక్కోవాలంటే ఏంటంటే అన్లిమిటెడ్గా ఇచ్చేది. ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకు పంచుకోవడానికి ఎక్కువ కొనుక్కొని వచ్చేది. ఎందుకంటే ఆ తిరుపతి లడ్డుకి అంత క్రేజ్ ఉంటుంది. ఇవాళ 2 లిమిట్ పెట్టిండట ఒక ఆధార్ కార్డుకి. దీనివల్ల ఏమైందంటే దళారీ వ్యవస్థ పెంచి పోషించినట్టు అయింది వాస్తవంగా. ఎందుకంటే 2 ఇస్తాడు. ఇప్పుడు నేను పోయిన దర్శనానికి నాకు 2 వచ్చింది, కానీ నాకు 20 కావాలా. నేనేం చేస్తా, బ్లాకులో దందా చేసేవాళ్ళని సంప్రదిస్తా. ఇట్లా భక్తులు మళ్ళీ బ్లాక్కి ప్రోత్సహించినట్టయితే బ్లాక్కి అలవాటు పడతారు. బ్లాక్లో ఎవరైతే ఇప్పటికే దర్శనం టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు బ్లాక్లో చాలా దందా జరుగుతుంది అనేది ప్రచారం జరుగుతుంది. ఇక లడ్డూల కాడికి వచ్చేటప్పుడు కూడా ఇదే జరిగింది. లిమిట్ ఎప్పుడైతే పెట్టారో ఇక దళారుల పైన ఆధారపడతాడు. దళారీ వ్యవస్థ పెద్దది ఏర్పడింది. ఇది వాస్తవంగా మరి ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు, కానీ ఈ దళారీ వ్యవస్థను పెంచి పోషించే లెక్కనే ఉంది. టైట్ అయింది, కృత్రిమంగా కొరత ఉంది అంటే కొరత ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏ వ్యవస్థలోనే, అది లడ్డు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, కొరత ఉంది అంటే కథ దళారులు వస్తారు. ఇది దళారుల్ని పెంచి పోషించే లెక్కనే ఉంది. మరి దీని వెనక ఏముంది కారణం తెలియదు. కానీ అమరావతిలో భూమాయ, లేని భూమిని ఉన్నట్లు చూపించే ప్రయత్నం. నది గర్భంలో కలిసిపోయిన సర్వే నెంబర్లతో దరఖాస్తు. 104 ఎకరాలు 65 మంది పేర్లతో అధికారులకు ఫైలు.
సిఆర్డీఏలో ఆగమేఘాలపై కదిన ఫైలు వెంటనే నివేదిక పంపాలంటూ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు. అసలు ఆ ప్రాంతంలో ఆ రైతులే లేరని విచారణలో వెల్లడి. అమరావతిలో భూమాయ జరుగుతుందట. 104 ఎకరాలకు సంబంధించి సిఆర్డీఏకి ఫైలు పెట్టారట. అసలు ఆడ భూమి లేదు, నదీ గర్భంలో కలిసిపోయిన భూమిని ఏదో ఒక సర్వే నెంబర్ వేసి ఆడ భూమి ఉన్నట్టు, భూమిని రైతులు ఇచ్చినట్టు కొంతమంది రైతుల పేర్లు పెట్టి మధ్యలో దళారులు ఇది క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన ప్లాట్లు వస్తాయి ఇప్పుడు. అంటే రైతులు ఎవరైతే భూ సమీకరణలో ఇచ్చిన రైతులకు సంబంధించి వాళ్ళకి ప్లాట్లు ఇస్తారు కదా, ప్లాట్లు వస్తాయి, కౌలు వస్తుంది, అన్నీ వస్తాయి, కానీ ఆడ భూమి ఉండదు. ప్లాట్లకు పట్టా అవుతుంది, వాళ్ళకి కౌలు అవుతుంది టెన్షన్గా. దీనికోసం 104 ఎకరాలకు సంబంధించి 65 మంది రైతులతో పేర్లు పంపారట. ఇది ఒక వార్త సాక్షి పేపర్లో ఇచ్చింది. జగన్తోనే నా ప్రయాణం, మేడా రఘునాథ్ రెడ్డి స్పష్టీకరణ. రాజ్యసభ మెంబర్, ఎందుకంటే నేను 2 రాజ్యసభ మెంబర్లు రాజీనామా చేశారు. మోపుదేవి వెంకటరమణ, బీదా మస్తానరావు. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి వాళ్ళు పదవికి పార్టీకి రెండింటికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తాను అన్నట్టు. వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తారా, కానీ వేకేట్ చేస్తే ఇప్పుడు 160 స్థానాలు కూటమికి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈజీగా మళ్ళీ 2 రాజ్యసభ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కండవ కప్పకుండా అక్కడ పోయి రాజీనామా తీసుకురండి, ఇచ్చేసి వస్తే మీకు ఏదో ఎమ్మెల్సీ ఇంకోటి ఇస్తా కానీ అని మరి హామీ ఇచ్చిండా. ఆ హామీ మేరకే రాజీనామా చేసిన. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడానికి ఆల్రెడీ మోపుదేవి వెంకటరమణ ప్రకటన కూడా చేసిండు. బీదా మస్తానరావు ఆలోచించి చెప్తానడు. ఆ 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా 11 స్థానాలు రాజ్యసభ సభ్యులు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి. ఆ స్థానాల సంఖ్య తగ్గించి కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి మాట చెల్లుబాటు కాకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నం చేస్తాడు. ఒక్కొక్కళ్ళు రాజీనామా చేయించి మళ్ళీ వీళ్ళే ఎన్నుకునేటట్టు చేసేసి ఇక జగన్మోహన్ రెడ్డి పాత్ర కానీ ఆయన అవసరం కానీ కేంద్రంలో లేకుండా చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పార్టీని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒకవైపు ఏదో కొంత ఇబ్బందిగానే ఉంది. ఇది ఏ రోజుకైనా ఇబ్బందే. మళ్ళీ ఎలక్షన్ కల్లా పుంజుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్ కంటే జనాదరణ ఉంది, ఎందుకంటే 40% ఓట్లు ఉన్నాయి. అంత ఈజీ కాదు. ప్లస్ కేంద్రంతో సిబిఐ, ఈడీ వాటిని పెట్టి ఒత్తిడి చేయాలి, ఇబ్బంది పెట్టాలి పార్టీని అని ఒక లైన్ తీసుకుండా ఆ లైన్ తీసుకోవాలంటే ఇక్కడ ఎంపీల సంఖ్య ఉండదు. ఇక్కడ రాజ్యసభ ఎంపీలు ఏం చేతిలో ఒక 11 మంది ఉంటే వాళ్ళు వినరు, కేంద్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి జోలికి రారు. కాబట్టి రాజ్యసభ సభ్యులను మొత్తాన్ని ఖాళీ చేస్తే ఇక అప్పుడు కేంద్రం కూడా ఎంతో అవసరం లేదు కాబట్టి ఏమన్నా ముందుకు వస్తుందా అనే ఆలోచన. కానీ మొత్తానికి నిన్న ఒక 2 రాజీనామా చేశారు. ఇక భవిష్యత్తులో కూడా కొంతమంది చేసే అవకాశం ఉందనేది ప్రచారం జరుగుతుంది. దాంట్లో మేడా రఘునాథ్ రెడ్డి అయితే జగన్తోనే నా ప్రయాణం అంటుండు. ఇంకొక ఆయన పిల్లి సుభాష్ చంద్రబోస్ అయినా రాజ్యసభ ఎంపీ, వెన్నుపోటు పొడవలేను నేను అని చెప్పి వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని ఆయన చెప్పిండు. ఇది పరిస్థితి. పట్టపగలే కొట్టి చంపారు. చిత్తూరు జిల్లాలో దారుణంపై వెలుగులోకి నిజాలట. చిత్తూరు నగరంలో బుధవారం వెలుగు చూసిన హత్య కేసులో బయటపడిన వాస్తవాలు మనిషిలో మానవత్వం చచ్చిపోయిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నడి రోడ్డుపై పట్టపగలు ఓ వ్యక్తిని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేకపోయారు. చిత్తూరులోని నీవా నది పరివాహక ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి మృతదేహం లభించడంతో తొలుత గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆపై దర్యాప్తులో వేగం పెంచారు. మృతదేహం ఫోటోలు తీసుకొని నగరంలో పలు చోట్ల విచారణ ప్రారంభించారు. కొన్ని చోట్ల మృతుడికి సంబంధించిన సీసీ ఫుటేజీలు పోలీసులు సేకరించారు. అసలు మానవత్వం మంట కలిసిందా? మానవత్వం ఎక్కడుందో ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నడి రోడ్డు పైన ఒక 3-4 కలిసి కొట్టుకుంటూ తీసుకెళ్లారట ఈ వ్యక్తిని. ఎవడు పోలీసులకు సమాచారం ఇవ్వటం కానీ కనీసం ఆపే ప్రయత్నం చేయటం కానీ చేయలేదు. కొట్టి చంపేశారట జేబులో ఉన్న డబ్బులు తీసుకొని. మనం ఎక్కడున్నాం? ఏపీలో చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి సంబంధించి దగ్గరలో చిత్తూరులో అంట. ఏం జరుగుతుంది? ఎక్కడుంది మానవత్వం? ఎక్కడున్న ఈ విలువలు? ఇది సీసీ ఫుటేజీలు చూసి తెలిసినారు. కొట్టి చంపేశారు. అంటే మానవత్వం లేదు, అంత మానవత్వం మంట కలిసింది అనేది పట్టపగలే కొట్టి చంపారంటే. ఇంకోటి ఇది మానవత్వం లేదు, ర్యాగింగ్తో ప్రాణం తీశారు జేఎన్టీయూలోనట. జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల చెందిన బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి చెన్నూరు ప్రవీణ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మండలం జీవి సత్రంలో మోటార్ మెకానిక్గా పనిచేస్తున్న నాగేంద్ర చిన్న కుమారుడు ప్రవీణ్ కుమార్ పులివెందుల లయోలా కళాశాలలో పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసుకుని ఈ నెల 12న కౌన్సిలింగ్ ద్వారా కలికిరి జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ 2వ సంవత్సరంలో జాయిన్ అయ్యాడు. లేటరల్ అడ్మిషన్ తీసుకుంటూ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్లో అడ్మిషన్ ఉంటుంది. వచ్చిందాడు పాపం, కౌన్సిలింగ్లో పోయిండు. కథం అక్కడ పోతే ర్యాగింగ్. ఆ పిల్లగాడు ప్రవీణ్ కుమార్ ఎన్నో ఆశలతో పోయి ఉంటాడు, చదువుకోవాలి, మంచి జాబ్ కొట్టాలి. ఎందుకంటే చిన్న కుటుంబం, మెకానిక్ కుటుంబం అట.
తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలి అని చెప్పి మెకానికల్ ఇంజనీర్లో సీట్ వచ్చి పోస్తే విపరీతమైన ర్యాగింగ్ చేశారట. ర్యాగింగ్ తట్టుకోలేక చనిపోయాడు. బలవన్ మరణం అయింది. మరి ఏం చదువులు చదువుతున్నారు, ఏం సంస్కారం నేర్చుకుంటున్నారు, ఏం చదువులు చెబుతున్నారు కాలేజీలలో అర్థం కావట్లే. వాడు చదువుకోవటానికి వచ్చింది, వీడు చదువుకోవటానికి పోయా. తోటి విద్యార్థిని ర్యాగింగ్ పేరుతోని ఏమొస్తుంది ర్యాగింగ్ చేస్తే? అనేక పోస్టర్లు పెడతారు ప్రతి కాలేజీలో, ర్యాగింగ్ చేయొద్దు, ర్యాగింగ్ నిషేధం, ర్యాగింగ్ చేస్తే ఫోన్ నెంబర్లో ఫోన్ చేయండి అని. కనీసం మరి అట్లా ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయడం అది చేయరు. బలవాన్ మరణం చేసుకోవడం, తల్లిదండ్రులకి గోస మిగిల్చడం తప్ప ఏముంది ఇందులో? కాబట్టి దీని నుంచి అయినా కనీసం ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా, సీనియర్ విద్యార్థులు దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. మీరు ఒకప్పుడు జూనియర్సే ఇట్లాంటి వేధింపులు చేయటం వల్ల, ఇట్లాంటి ర్యాగింగ్ చేయటం వల్ల మీ కెరియర్లో వచ్చేది ఏం లేదు. కెరియర్ ఇంకా నష్టపోతారు మీరు. ఎంత దారుణం! నిండు ప్రాణాన్ని తీశారు, కత్తితో పొడిచారు. నరసరావుపేటలో రిటైర్డ్ ఉద్యోగిపై అత్యాయత్నం. విద్యుత్ శాఖ విశ్రాంతి ఉద్యోగిపై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రకాష్ నగర్ శారదా థియేటర్ వెనక ప్రాంతంలో సిరి అపార్ట్మెంట్లో రాధాకృష్ణ పద్మావతి దంపతులు నివాసం ఉన్నారు. రాధాకృష్ణ విద్యుత్ శాఖలో పనిచేసి పదవిరమణ పొందారు. బుధవారం రాత్రి 11 గంటలకు రాధాకృష్ణ పద్మావతి హైదరాబాద్ వెళ్లేందుకు అపార్ట్మెంట్ నుంచి కిందకు దిగారు. బస్సు ఎక్కేందుకు నడిచి వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన దుండగులు కత్తితో రాధాకృష్ణపై దాడి చేయడంతో రాధాకృష్ణ కుప్పకూలాడు. ఇది ఈ 3 అయ్యే కథలు. ఇవన్నీ ఏపీలో జరిగాయి. ఒక ఆయన కొట్టి చంపారు, ఒక ఆయన ర్యాగింగు, ఇంకొక ఆయన కత్తితో బస్సు ఎక్కడానికి పోతున్నాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఎంప్లాయీ. వాళ్ళ భార్య ఆయన కలిసి హైదరాబాద్ రావడానికి బస్సు ఎక్కడానికి వెళ్తాను నరసరావుపేటలో వెనక నుంచి వచ్చి కత్తితో పొడిచారట. మరి ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది? ఏం జరుగుతుంది? లా అండ్ ఆర్డర్ సంగతి అయింది, హోంమంత్రి గారి పరిస్థితి ఏంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పరిస్థితి ఏంది అనేది ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఒక వార్త. ఎవరు వలపులేడికి వయసు ఎందుకు మారిందో, ఒక ఆధార్ కార్డులో పుట్టిన తేదీ 20/4/96గా నమోదు చేయించిందట జిత్వాని. మరో ఆధార్ కార్డులో పుట్టిన తేదీ 20/4/87గా నమోదు చేసుకుందట. అంటే వయసులు మారుస్తుంది, పేర్లు మారుతుంది. వలపులేడి అట వలేసి విఐపీలను పట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుందని సాక్షి పేపరు ఒక వార్త రాసింది. ఆమె వలపు వ్యవహారాలపైన కొన్ని కిలాడి లేడీ కదాంబరి అందమే ఆమె పెట్టుబడట. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు ఎన్నో ఉన్నాయట. ఆమె ఇట్లాంటి అంటే కాస్త రెచ్చగొట్టే ఫోటోలు పెట్టి కాస్త బిగ్ షాట్ని వల్ల వేసుకుంటుందట. వల్ల వేసుకొని తర్వాత బ్లాక్మెయిల్ చేయటం, రకరకాల ఇబ్బందులు గురి చేయటం, ఇట్లాంటి ఈ జిందాలే కాకుండా ఇట్లాంటి బాధితులు చాలామంది ఉండట. ఆమె పైన అనేక కేసులు ఉన్నాయి అనేది మరి బయట ప్రచారం, దానికి సంబంధించిన ఆధారాలు ఇది ఎక్కడ ఇలాంటి కేసులు ఎన్నో. జత్వానీ మోసంపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్. ఇది హిందీ మరి నార్త్ స్టేట్లో అనుకుంటా. ఇదేంది మాలవ్ దానితో కదంబరి జత్వానికి ఎఫ్ఐఆర్ ఉందా అని ప్రశ్నిస్తూ గందేవి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసిందా అంటూ సంధించిన పోస్ట్ అటు ఇది మొత్తానికి ఆమె బ్లాక్మెయిలరు, చీటరు, బ్లాక్మెయిలింగ్ చేస్తే పెద్ద పెద్ద వాళ్ళు అనేది మరి పెద్ద ఎత్తున ప్రచారం దానికి సంబంధించిన వార్తని ఇక్కడ రాశారు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏఐసిటీగా అమరావతి 90 రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణాలు పూర్తి. రాజధానిలో జంగల్ క్లియరెన్స్ వేగవంతం. హ్యాపీయెస్ట్ ప్రాజెక్టు మళ్లీ పునరుద్ధరణ. విశాఖ విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. జనవరి 1 నుంచి అమరావతి పనులు. రాజధానికి ఇంకా 3,588 ఎకరాలు సేకరిస్తారట. 15 లోపు రైతులకు ఒక విడత కౌలు అని నారాయణ చెబుతుండు. ఏఐ సిటీగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి అయిద్దట. ఇంకొక 3,558 ఎకరాలు కావాలట. ఇంకా జాల భూమి ఇంకో 3,558 ఎకరాలు సేకరించాలట. ఈ జనవరి 1 నుంచి రాజధాని పనులు ప్రారంభం అవుతాట. 15 లోపు రైతులకు ఒకటో విడత కౌలు కూడా పడిద్దట. అది ఒక వార్త రాశారు. మోపిదేవి బీదా రాజీనామా. చైర్మన్కు సమర్పించిన 2 వైసీపీ రాజ్యసభ ఎంపీలు తక్షణమే ఆమోదించిన ఉపరాష్ట్రపతి. టీడీపీలో మోపిదేవి చేరిక లాంఛనమే. మస్తాన్ రావును చేర్చుకోవడానికి బీజేపీ యత్నం. టీడీపీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి, మాగంట చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న బీదా సరైన సమయంలో చెప్తా అని గొల్ల బాబురావు చెప్పిండట. మోపిదేవి, బీదా, మస్తాన్ రావు నేను రాజ్యసభ సభ్యుడి దగ్గర పోయి డైరెక్ట్ ఫార్మేట్లో ఇచ్చారు. ఇమీడియట్లీ ఆమోదం అయింది. ఇమీడియట్లీ. ఎందుకంటే బీజేపీకి కూడా ఇవాళ రాజ్యసభ సభ్యులు అవసరం. వాళ్ళ కూటమి సంబంధించిన పార్టీ నుంచి. మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో ఒక ఆయన జాయిన్ అవుతారంటే ఇంకొక ఆయన బీజేపీలో అట. మొత్తానికి ఏది జాయిన్ అయినా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 11 మంది వైసీపీ ఎంపీల బలం తగ్గించాలి. ఈ బలం తగ్గించి అక్కడ కేంద్రంలో ఈయన మాట చెల్లుబాటు కాకుండా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ కేసులతో వేధించాలంటే ఈయనకి ఎంపీల బలం ఉంటే వాళ్ళు ఈయన మాట వినరు. కాబట్టి ఈయన ఫస్ట్ ఎంపీల బలాన్ని తగ్గించాలనే ఒక ఎత్తుగాడు పెట్టుకుండు.
అనేది బయట చర్చ. దాంట్లో భాగంగానే వీళ్ళిద్దరితో రాజీనామా చేయించి వీళ్ళకి ఏదో హామీ ఇచ్చారు, పదవులు మళ్ళీ ఇస్తామనే రాజ్యసభ ఎమ్మెల్సీ మొత్తానికైతే ఇచ్చిన పరిస్థితి. ఇది వాళ్ళు నిన్న రాజీనామాకు సంబంధించి. సర్కారీ షాపులకు గుడ్ బై అట. కొత్త పాలసీలో పూర్తిగా ప్రైవేటు మద్యం దుకాణాలే. 6 రాష్ట్రాల్లోని పాలసీలపై అధ్యయనం. ప్రభుత్వానికి ఎక్సైజ్ అధికారుల నివేదికలు. తెలంగాణ పాలసీకి ప్రభుత్వ వర్గాల మొగ్గు. దరఖాస్తు ఫీజు 2 లక్షలుగానే దుకాణాలకు ఆన్లైన్లో లాటరీ ప్రక్రియ. 2000 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా. షాపుల్లో మళ్లీ పర్మిట్ రూములకు అనుమతి. సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ. సర్కారీ షాపులకు గుడ్ బై అట. అంటే మొత్తం ప్రైవేటీకరణ వైపోతుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. సర్కారు రేషన్ వచ్చి ఇంటింటికి ఇస్తే దాన్ని కట్టు, నువ్వు రేషన్ షాప్కి వెళ్ళాలి. వాళ్ళ గ్రామంలో రిజిస్ట్రేషన్ చేస్తుంటే వాటిని కట్టు, నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు మద్యం దుకాణాల్లో ప్రభుత్వ ఆధారంలో మద్యం షాపులు పెట్టారు. వాటిని ప్రైవేటు పరం చేసి ఇష్టం వచ్చినట్టు టెండర్ల రూపంలో 2000 కోట్ల ఆదాయం కోసం ఒక ఎత్తుగడేశారు. అంటే ఒక్కొక్క దరఖాస్తుకు 2 లక్షల రూపాయల ఫీజు పెట్టి తెలంగాణ తరహాలో దరఖాస్తు ఫీజే ఒక 2000 వచ్చే విధంగా టార్గెట్ పెట్టుకొని దాని తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడతారు. లాటరీ, ఆన్లైన్ లాటరీ తీసి ఇక వాళ్ళు అడ్డగోలుగా అమ్ముకోవచ్చు, ఎంఆర్పీల కంటే అదనంత ధరకు అమ్ముకోవచ్చు, సిండికేట్ కావచ్చు, రకరకాల వ్యవహారాలు జరుగుతాయి. దానికి మొత్తానికైతే ప్రభుత్వ వ్యవస్థలో ప్రభుత్వ ఆధారంలో ఉన్న ఈ పాలసీని తీసిపోయి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతుంది చంద్రబాబు నాయుడు. ఇదే 4 Pల సూత్రం. ఈ 4 Pల సూత్రంలో ఇది కూడా ఉన్నట్టుంది. ఇది ఒక వార్త. కరుడుగట్టిన స్మగ్లర్కు కాషాయ తీర్థం. గంగిరెడ్డి చేరికకు బీజేపీ పచ్చజెండా. టీడీపీ నేతల అభ్యంతరాలతో వాయిదా. అలిపిరిలో చంద్రబాబు హత్యకు యత్నించిన వారికి ఆశ్రయం ఇచ్చారని గంగిరెడ్డిపై ఆరోపణలు. శేషాచలం అటవీ సంపద అక్రమ రవాణా. కడప, తిరుపతి, చెన్నైల కబ్జాలు, సెటిల్మెంట్లు. మొన్ననే పిలిపించి విచారించిన పోలీసులు. వైసీపీ ఓటమితో కేసుల భయం. ఓ రాష్ట్ర నేత ద్వారా బీజేపీలో చేరిక పావులు కదిపిన గంగిరెడ్డి. మొత్తానికి కరుడుగట్టిన స్మగ్లర్. ఆయన పైన అనేక కేసులు ఉన్నాయి. స్మగ్లింగ్ గంగిరెడ్డి ఆయన బీజేపీ పార్టీలో చేరాలని ప్రయత్నం చేస్తున్నట. జాతీయ నాయకత్వంతో తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుందని ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తున్నా ఆంధ్రజ్యోతి చేస్తుందా. కానీ మొత్తానికి ఆ గంగిరెడ్డి వైసీపీ నుంచి ఏ పార్టీలోకి పోవద్దనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు గంగిరెడ్డి ఒకటి జాయిన్ కావడం జరిగితే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రాధాన్యత తగ్గిద్ది. ఈయనకు బీజేపీలో జాయిన్ అయితే బీజేపీని అక్కడ విస్తరిస్తాయం. కానీ మొత్తానికి ఆంధ్రజ్యోతి 2 మార్కులు పెట్టింది. ఒకటి ఆశ్చర్యార్థకం, ఒకటి క్వశ్చన్ మార్కు. 2 పెట్టింది. అట్లన్నా అడ్డుకుంటారేమో, ఆపొచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యంతరాలు పెడితే బీజేపీ పార్టీలో జాయిన్ చేసుకోకుండా ఆగారట. మరి తెలుగుదేశం ఒక జెండా, బీజేపీ ఒక జెండా. వీళ్ళు అభ్యంతరం పెడితే వాళ్ళు ఎట్లా అవుతారు? ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే ఎంపీలు వాళ్ళపైన కూడా బీజేపీ అభ్యంతరం పెడితే ఆగుద్దా? ఆగదు. ఇదంతా ఏంటంటే ఇది ఒక సృష్టి. రాజకీయాలకు కొత్త, వ్యాపారంలో కాదు. మా ఎదుగుదల వారవలకే అసత్య ప్రచారాలు. కమ్మా వెంకట్రావుతో నేరుగా సంబంధం లేదు. బ్రాహ్మర టౌన్షిప్ సీఎండి గళ్ళ రామచంద్రరావు వివరణ. గళ్ళ రామచంద్రరావు ఒక ఎమ్మెల్యే. ఈయన ఎమ్మెల్యే భర్త. ఈయన ఒక వ్యక్తిని భూమి బలవంతంగా అమ్మాల్సిందే, తక్కువ రేటు కానీ బెదిరించిండని నిన్న ఆంధ్రజ్యోతి వార్త రాసింది. దానికి రాజకీయాలకు కొత్త కానీ వ్యాపారంలో కాదు అని చెప్పి ఆయన చెప్పిన వివరణని ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. గల్లా మాధవి వాళ్ళ భర్త ఎమ్మెల్యే. వై నాట్ ఆల్ అవుట్. ఒకరి తర్వాత ఒకరు పార్టీ గుడ్ బై. పతనావస్థకు చేరిన వైసీపీ. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి మస్తానరావు రాజీనామా. పార్టీ మారనన్న మరో 7 రాజ్యసభ ఎంపీలు. ఎగువ సభలో మిగిలేది వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి అట. ఇది దిశ పత్రిక ఒక వార్త రాసింది. ఇంకోటి ప్రజా కోర్టులో తీర్పు వచ్చింది. ఇక విశాఖ కోర్టులోని తీర్పు రావాలి. నా సొంత ఖర్చులతో న్యాయస్థానానికి వచ్చాను. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ తదుపరి విచారణ అక్టోబర్ 18కు వాయిదా పడదట. ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డికి తీర్పు ఇచ్చారు. ఇక విశాఖపట్నం కోర్టులో ఇవ్వాల్సింది. నారా లోకేష్ పరువు నష్టం దావా వేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన. దానికి సంబంధించి నిన్న ఆయన హాజరైండు. సొంత ఖర్చులతో నేను అటెండ్ అయినా, ఒక మంత్రిగా ప్రభుత్వ ఖర్చులతో రాలేదు. ఈ నెల మళ్ళీ అక్టోబర్ 18కు వాయిదా పడదు. ఎట్టి పరిస్థితుల్లో సాక్షి పత్రిక పైన, జగన్మోహన్ రెడ్డి పైన కాదు, సాక్షి పత్రిక పైన పరువు నష్టం దావా వేసిండట. మరి అది ఏమైందో విశాఖపట్నం దానికోసం పోయిండు. ప్రజా కోర్టులో వచ్చింది. ఇక విశాఖపట్నంలో రావాలని చెప్తుండు. ఇండియా అత్యంత ధనవంతుడిగా అదానీ. 2వ స్థానం రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముఖేష్ అంబానీ. గౌతమ్ అదానీ సంపద 11.6 లక్షల కోట్లట. ముఖేష్ అంబానీ సంపద 10.14 లక్షల కోట్లు. ఇండియాలో మొత్తం 334 మంది బిలియనీర్లు. 7,300 కోట్లతో జాబితాలో తొలిసారి చేరిన షారుఖ్ ఖాన్. ఇండియా బిలియనీర్లో 29% వృద్ధి. ఇండియా బిలియనీర్లో 29% వృద్ధి అయ్యారు. కానీ ఇండియాలో పేదలు అదే స్థాయిలో వృద్ధి అవుతున్నారు.
పేదరికం బాగలేదు, పేదల పరిస్థితి అట్లా ఉంది, పేదరికం పరిస్థితి అట్లా ఉంది. కానీ ఈ సంపద ఉన్నోళ్ళు ఇంకా సంపద అవుతుంది. ఇగో ఈ పెట్టుబడిదారి పారిశ్రామిక విధానాలు అట్లే ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పదే చెప్పేదంటే నేనే పెట్టుబడులు తెస్తాను, నేనే 10,000 కోట్లు తెచ్చినా, నేను 1,00,000 కోట్లు తెచ్చినా అని గొయ్యాలను బాగు చేయడానికి. ఈ కోట్లు ఉన్నోళ్ళు ఇంకా కోట్లు చేయడానికి, 100 కోట్లు ఉన్నోడిని 1000 కోట్లు, 1000 కోట్లు ఉన్న 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నోడిని ఇంకొక 1,00,000 కోట్లు చేయడానికి తప్ప పేద ప్రజలను ఉద్ధరించడానికి రావట్లే. వీళ్ళ ఆస్తులు ఏటకేట సంపద అసలు చూస్తుంటే పెరుగుతుంది. కానీ పేద ప్రజలు తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, హాస్పిటల్లో చూసుకునే దిక్కు లేక, చదువుకోవడానికి చదువు లేక అట్లే ఉన్నారు. అన్ని ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు చెబుతారు మేము పేదల కోసమే పుట్టినాం, మా పార్టీ, మా జీవితం అంతా పేదల కోసమే. కానీ పేదలు అక్కడే ఉన్నారు, పెద్దోళ్ళక పైకి పోతున్నారు. సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళ చుట్టే ఈ ప్రభుత్వ యంత్రాంగాలు తిరుగుతాయి. ఇది అలా నడుస్తుంది. ఇండియాలో అత్యంత ధనవంతుడిగా అదానీ ఉండట. ఇదే అదానీ పైన, ఇదే అంబానీ పైన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అదానీ అంబానీతోని మోడీ అమిత్ షా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి సహకరిస్తున్నా అన్నారు. మళ్ళీ అదే మోడీ అమిత్ షాతోని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళతోనే సవాసం, వాళ్ళతోనే ఎవడొచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా సూటు బూటు కోట్లు ఉన్నోళ్ళతోనే సవాసం తప్ప పేద ప్రజలతోని మమేకమయ్యే పరిస్థితి లేదు. ఇది ఇలా జరుగుతుంది. పెట్టుబడి దారి విధానాలు అట్లా ఉన్నాయన్నమాట. ఇక ఏమో ఏంది కేసు అని ఆరాధిస్తాడు. నటి కేసులో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందట, సీఎం సీరియస్ అయిందట. ఈ సీరియస్ ఏదో మిగతా ప్రజలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్న వాటిపైన కూడా అయితే బాగుంటుంది. ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ అంటే దాంట్లో వైసీపీ నాయకులు, వైసీపీకి ప్రభుత్వంలో పనిచేసిన ఐపీఎస్లు, ఐఏఎస్ అధికారులపైన కక్ష సాధింపు. ఇక ఆమెకు సంబంధించిన ఫోటోలు, ఆమె వలలు, ఈ కథలన్నీ ఉన్నాయి. ఇక ఇట్లా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టి వల వేస్తుందట ఆమె. ఆ వలలో చిక్కున్న వాళ్ళు చాలామంది ఉండట. దానికి సంబంధించి మరి బయట రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇది దిశకు సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. జీతం కోసం ఇంగ్లీష్ అట, జీవితం కోసం తెలుగు అట. భాషను మర్చిపోతే జాతి కనుమరుగు. కర్నూలులో తెలుగు భాష అధ్యయన కేంద్రం. మాతృభాషలోనూ ప్రాథమిక విద్య, భాషా పండిట్లకు అన్యాయం జరగకుండా చూస్తాం. తెలుగు భాషా దినోత్సవ వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు భాష మాట్లాడే వారిని గౌరవించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తుండ్రు. జీతం కోసం అట ఇంగ్లీష్ అట, జీవితం కోసం తెలుగు. ఎవరు తెలుగులో మాట్లాడుతున్నారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, కొంతమంది మంత్రులు కానీ, కొంతమంది నాయకులు, కొంతమంది బడా బాబుల ఇళ్లలో కుక్కలతో కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. వీళ్ళు బయటకు వచ్చి మళ్ళీ తెలుగు గురించి చెప్తారు. తెలుగు భాషా దినోత్సవం అట. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జీతం కోసం ఇంగ్లీషు, జీవితం కోసం తెలుగు. మీ మనవడు మాట్లాడతారు తెలుగులో? మీ వైఫ్ మాట్లాడుతుందా తెలుగులో? ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటారా మీరు? మొత్తం ఇంగ్లీషే. వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కలతో కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు. కమ్ అంటారు, గో అంటారు, ఇంగ్లీషే, తెలుగులో మాట్లాడరు దాంతో కూడా. మళ్ళీ బయటకు వచ్చి శుద్ధులు చెప్తుంటారు. అంటే పేద ప్రజలు మరి జీతం కోసం ఇంగ్లీష్ మీడియం వద్దా? వాళ్ళు ఓన్లీ జీవితం కోసం ఉండాలన్నా? జీతం కోసం చదువుకోవద్దా? ఇదే జగన్మోహన్ రెడ్డి గడిచిన ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడితే ఎల్లో మీడియా, ఎల్లో పార్టీకి సంబంధించిన నాయకులు విషం చెప్పారు. ఎట్లా పెడతారు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళల్లో అని చెప్పి. మీరు పొద్దున్న లేతే ఇంట్లో మాట్లాడేది ఇంగ్లీష్ మీడియమే. తెలుగు చచ్చిపోద్ది కదా అంటారు. తెలుగు ఆడికి చచ్చిపోద్ది. జీవితం కోసమే తెలుగు ఉన్నప్పుడు తెలుగు చచ్చిపోతే జీవితం చచ్చిపోయినట్టే కదా. తెలుగు చచ్చిపోతుంది. ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలు చదివితే తెలుగు చచ్చిపోతా? అంటే పెద్దోళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు చచ్చిపోదు. నారాయణ శ్రీ చైతన్య స్కూల్లో అక్షరం ఒక్క తెలుగు ఉండదు, తెలుగు మాట్లాడరు, తెలుగు మీడియం ఉండదు, అక్కడ చచ్చిపోదు. మీ క్యాబినెట్లో మున్సిపల్ శాఖ మంత్రి మీకు రైట్ హ్యాండ్. ఆయన స్కూల్లో ఎక్కడన్నా తెలుగు మీడియం స్కూళ్ళు ఉన్నాయా? లేవు. అక్కడ చచ్చిపోదా తెలుగు? శ్రీ చైతన్య స్కూల్లో ఎక్కడన్నా తెలుగు మీడియం ఉన్నాయా? శ్రీకృష్ణదేవరాయలని ఎంపీ ఆయన ఉన్నాడు ఇప్పుడు. విజ్ఞాన్ రత్తయ్య గారి స్కూల్లో దాంట్లో ఏమైనా ఉన్నాయా? ఎక్కడా లేవు. కానీ ప్రభుత్వ స్కూల్లో, ప్రైవేట్లు కాదని ప్రభుత్వ స్కూల్లో అయితే తప్పనిసరిగా తెలుగు మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండవద్దు, తెలుగు చచ్చిపోద్ది అని వీరి సూక్తులు, వీరి శుద్ధ పోస మాటలు. జీతం కోసం అట ఇంగ్లీష్ అట, కానీ పేద పిల్లలు అయితే చదవద్దు. ఇది ఒక వార్త. జియో యూజర్లకు గుడ్ న్యూస్ అట. దీపావళి నుంచి జియో ఏఐ క్లౌడ్, ఏఐ ఫోన్ కాల్స్ కూడా వెల్కమ్ ఆఫర్ కింద 100 GB స్టోరేజ్ ఫ్రీ. జియో బ్రెయిన్ విస్తరణ. ప్రతి ఒక్కరికి ఏఐ సేవలు అందించడమే లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎంలో ముఖేష్ అంబానీ ప్రకటన. దీపావళి నుంచి జియో ఏదో గుడ్ న్యూస్ అట యూజర్లకు. ఇదివరకు చెప్పి మొత్తానికి నెత్తిన
గుడ్డేసుకుంటాడు చేసిండు, జనాలు జియో మొత్తం పక్కకు పోయి ఎయిర్టెల్ అటు ఇటు వచ్చేటట్టు చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఫ్రీ పెడతాడా 100 GB, అది పెట్టి మొత్తం వల్ల వేసుకుంటాడు, మళ్ళీ రేట్లు పెంచడం. ఇది ఒక వార్త. ఇగో ఏడ కూడా అదే, జీతం కోసం ఆంగ్లమట, జీవితం కోసం తెలుగట. ఇగో ఈ పత్రికే తెలుగు మీడియం స్కూళ్ళని ఇంగ్లీష్ మీడియంని ఎట్లా తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి, తెలుగు మీడియం పెట్టాలి పేద పిల్లలకి. మా పిల్లలు, మా రమాదేవి స్కూల్, ఈనాడుకి సంబంధించి రమాదేవి స్కూల్ ఉంది, రమాదేవి పబ్లిక్ స్కూల్, ఈనాడు ఫిలిం సిటీ దగ్గర, రామోజీ ఫిలిం సిటీ దగ్గర. దాంట్లో ప్యూర్ ఇంగ్లీష్ మీడియం. నారాయణ విద్యా సంస్థలు ప్యూర్ ఇంగ్లీష్ మీడియం, శ్రీ చైతన్య ప్యూర్ ఇంగ్లీష్ మీడియం, విజ్ఞాన సంస్థలు ప్యూర్ ఇంగ్లీష్ మీడియం, గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్స్ ప్యూర్ ఇంగ్లీష్ మీడియం. వాటన్నిటిలో ఎక్కడ తెలుగు చచ్చిపోదు, వాటన్నిటిలో ఎక్కడ తెలుగు మీద ప్రేమ ఉండదు. కానీ ప్రభుత్వ స్కూల్లో బడుగు బలహీన వర్గాలు చదువుకునే పేద పిల్లలు చదువుకునే స్కూల్లో మట్టుకి తెలుగు ఎట్లా చంపుతారు మీరు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టారు అని పెద్ద యుద్ధం చేశారు వీళ్ళు. పాపం యుద్ధం చేసి పేద ప్రజలపైన విషయం చెప్పారు. అప్పుడు మళ్ళా ఏం చెప్పారు, జీవితం కోసం ఆంగ్లం, జీతం కోసం తెలుగట. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ న్యూస్ అనాలిసిస్లో అంశాలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.